భూపాలపల్లి జిల్లాలో రేపు జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభను నియోజకవర్గం ప్రజలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని 13 కోట్ల రూపాయల విడుదల చేసి అభివృద్ధి చేసి భక్తుల దర్శనం కొరకు ఆలయ పునర్నిర్మాణం భక్తులు కూడా వసతి గృహాలు నిర్మించి ఈ సందర్భంగా ప్రారంభం చేయనున్నారు. అదేవిధంగా చెర్పూరు గ్రామ శివారు 1000 క్వార్టర్స్ ముందు జరిగే ప్రజాపాలన ప్రగతి బాటా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతారని అన్నారు. సభ విజయవంతం కొరకు నియోజకవర్గం నుంచి 50,000 మంది పార్టీ నాయకులు సమీకరణిస్తున్నారని అన్నారు. ఫోకస్ కొబ్బరికాయలని విమర్శ చేసి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కనుక ఈరోజు జెన్కోను కూడా నేనే తెచ్చినా అని చెప్తున్నాను. అంటే పుట్టేడు అబద్ధాలు. ఈరోజు ఈ జెన్కో ఈ యొక్క ఫౌండేషన్ 2006లో 1/6/2006లో ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2001/6/2006లో అదేవిధంగా 500 మెగావాట్ 19/2/2009లో ఇది గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి చేతుల మీదుగా 600 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే అప్పుడు శాసనసభ్యులుగా సారారాణి గారు ఉడెం వీరయ్య గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అంటే మీరు శాసనసభ్యులుగా లేరు. ఈ పని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఈ పవర్ ప్లాంట్ను తీసుకురావడం జరిగింది. వీరి ప్రమేయం అనేది జీరో. అప్పుడు వైట్ పెట్రోల్తో దందాలు చేసి ఎక్కడున్నారో అందరికీ తెలుసు. నేను ఆ జోలికి పోలేదలుచుకోలేదు. ఇసుక దందాలా, బొగ్గు దందాలా, లేకపోతే వైట్ పెట్రోలా, ఇంకోట అనేది ఆ ట్యాంకర్లలో ఏం దొరికినాయి అనేది దాంట్లో పోదలుచుకోలేదు. కనుక ఇది వైఎస్ రాజశేఖర నేతృత్వంలో ఈ ప్లాంట్ రావడం జరిగింది. కనుక భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేది 600 ఓట్లతో కలిగి ఈరోజు 60,000 ఓట్లకు వచ్చి 1,00,000 పాపులేషన్తో కలిగినటువంటి జయశంకర్ జిల్లా అతివేగంగా అభివృద్ధి చెందడంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి వరుసలో ఉంది. దీన్ని జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టడం ఆ జయశంకర్ గారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై 26 నెలలు పూర్తయిపోయింది. 26 నెలల తర్వాత ఏ మున్సిపాలిటీకి రాని నిధులు ఈ మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలు కేవలం భూపాలపల్లి మున్సిపాలిటీ మౌలిక సదుపాయాల కొరకే అభివృద్ధి చేయడం జరిగింది. అవి కాకుండా 55 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తీసుకొచ్చాం. ఒక నర్సింగ్ కాలేజీ కూడా కొత్త కాలేజీ తీసుకొచ్చి 26 కోట్లతో ఒక కాలేజీ భవనాన్ని కూడా ప్రారంభించి స్లాబ్ లెవెల్లో పూర్తవుతుంది. 87 కోట్లతో ఈరోజు న్యాయస్థానాన్ని కూడా కోర్టు భవనాన్ని కూడా తీసుకొచ్చి పునాది వేసి వర్క్ కూడా టెండర్లు అయిపోయి పని కూడా ప్రారంభించడం జరిగింది. 32 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగేటువంటి మంచినీటి పథకాన్ని అమృత్ స్కీమ్లో 23,90,00,000 రూపాయలను ఈరోజు ఈ భూపాలపల్లి పట్టణానికి తీసుకొచ్చాం. ఇవి కాకుండా 63 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కానీ వాళ్ళ ప్రభుత్వంలో మిగిలిన వెజ్ మార్కెట్కు 6 కోట్లు, అదేవిధంగా స్టేడియంకు 4 కోట్లు, ఇంకా అదేవిధంగా ఈ యొక్క జంక్షన్కు వైడనింగ్స్ అంబేద్కర్, హనుమాన్ జంక్షన్, అదేవిధంగా మంజూర్ నగర్ జంక్షన్, బై ఇంక్లైన్ జంక్షన్, ఈ రాజు జంక్షన్ కూడా ఈరోజు ఈ జంక్షన్ వైడనింగ్ చేసి ఈరోజు ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా దానికి 10 కోట్ల రూపాయలు తెచ్చాం. 15 కోట్ల రూపాయలు